సో అన్ని చిన్న చిన్న రైడ్లు వస్తున్నాయి, అందుకోసం మనం యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ టైంలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి. ఈ టైంలో మనం తీసుకునే రైడ్ పర్ఫెక్ట్గా తీసుకుంటే మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి భయ్య. సో ఒక 100-150 ఆర్డర్స్ వస్తే యాక్సెప్ట్ చేద్దాము అని అయితే థాట్లో ఉన్నాను. సో చూడండి, హైదరాబాద్ మొత్తం కూడా అక్కడక్కడ ఈ ఆరెంజ్ జోన్ అయితే వచ్చింది. సో ఎగ్జాక్ట్ 1.3xలో నాకైతే ఒక ఆర్డర్ వస్తుంది భయ్య. పికప్ 1 కిలోమీటర్ ఉంది, డ్రాప్ 5.6 కిలోమీటర్ ఉంది. ఈ 5.6 కిలోమీటర్కి నాకు 71 రూపీస్ అయితే చూపిస్తుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా కస్టమర్ని పిక్ చేసుకోవడానికి కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. సో కొత్తగా జాయిన్ అయ్యేవారు మాత్రం పడకండి. సో నిదానమే ప్రధానం. సో మనకి ఎర్నింగ్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి 12 అవర్స్ 13 అవర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ర్యాపిడో ఓలా అనేది ఈ రోజుతో రేపటితో అయిపోయే అంటే కంపెనీస్ కాదు. ఈరోజు వర్క్ ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. ఇలా మనం చేసే కొద్ది ప్రతిరోజు ఇందులో వర్క్ ఉండనే ఉంటుంది. బట్ దీనిలో మనం స్టైల్ వద్దురా అంటున్నారు, బండ్లు తీసుకోకుర్రా అంటున్నారు. చూడు ఇప్పుడు రైట్ ఎట్లా పడుతున్నాయి. 6 కిలోమీటర్ పోయి పికప్ చేసుకోవాలన్నట, 7 కిలోమీటర్ డ్రాప్ చేయాలన్నట. 6 కిలోమీటర్ మనం పోయి కస్టమర్ని పికప్ చేసుకున్నారు. కస్టమర్ ఉంటాడా? రైడ్లు లేవు పొద్దునుంచి వెళ్ళి. ఇగో ఇట్లనే కూర్చున్నాం చూడు పొద్దున్నుంచి వెళ్ళి. ₹1 కొట్టలేవు ఊబర్లో. టైం చూడు ఎంత అవుతుంది, 11:30 అవుతుంది. రోడ్డు మీద ఖాళీగా పెట్టుకొని కూర్చున్నాం బండ్లు. ఇనుర్రా బండ్లు తీయకుర్రా, అద్దురా చెప్పుర్రి చెప్తే ఇనుర్రా కొంచెం.